శ్రీమాత్రే నమ. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానం అందే రాష్ట్రాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. అంటే ఒక స్త్రీ ద్వారా ఒక రహస్య సమాచారం మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే చాలా కాలంగా మీరు ఎవరితో అయితే మీ జీవితాన్ని మీ కష్ట సుఖాల్ని పంచుకుందాం అనుకుంటున్నారో వారి యొక్క స్నేహం మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రముఖ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం అంటే వేరే అర్థం కాదు, మీకు మంచి సలహా ఇవ్వడం కానీ వారిని అంటే ఆ అమ్మగారిని మీరు నమ్ముకోవడం వల్ల వారి సహకారంతోనో మొత్తం మీద మీ జీవితానికి ఒక కొత్త మలుపు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఒక గుప్త ధనం లాంటిది అష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు మీది కాని ధనం, అది ఒక విజ్ఞానం లాంటిది అవ్వచ్చు, ఒక వ్యక్తితో పరిచయం కావచ్చు, లేదంటే అది ధనం కూడా కావచ్చు. అది అష్టమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఒకరి నష్టం వల్ల అంటే ఒకరి మరణం వల్ల ఒకరి నష్టం వల్ల మీకు లాభం కలుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఇన్సూరెన్స్ ధనం అనుకుందాం, ఎవరైనా మీకు వాళ్ళ యొక్క తదనంతరం వీలునామా రాయడం వల్ల అటువంటి ధనం, ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో మీకు అనుభవానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమాధిపతి లాభస్థితి, ఆకస్మిక ధన లాభం, అది చిట్ ఫండ్ ద్వారానో ఇన్సూరెన్స్ ద్వారానో మీ రిటైర్మెంట్ అమౌంట్ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని సహకరిస్తూ కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానం సంచారం జరుగుతుంది. ఇక సప్తమాధిపతి అష్టమ స్థానం అవడం వల్ల అంటే డౌరీ రూపంలో కట్నం వల్ల, భార్య వల్ల స్త్రీధనం లాంటిది రావడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి భూములు అటువంటి సడన్గా విలువ పెరగడం వల్ల వాటి వాల్యూ పెరగడం వల్ల కూడా మీకు ఆదాయం లభిస్తూ ఉంది. బట్ ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడు అష్టమాధిపతి లాభస్థితి మీకు సడన్గా ఈ భూముల వల్ల కూడా ఆదాయాన్ని చెప్తుంది. అలాగే స్త్రీధనం యొక్క సంపద కూడా మీకు రావడం జరుగుతుంది. ఇంకా వృత్తిపరంగా ఆలోచించినప్పుడు దశమ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీరు ఏ వృత్తిలో ఉన్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా తగిన ప్రాధాన్యత మీకు రావడం జరుగుతుంది. సడన్గా మీకు ఒక మంచి అవకాశంతో ఉద్యోగపరమైనటువంటి మార్పు రావడం జరుగుతుంది. ఆ మార్పు వల్ల మీకు కంప్లీట్గా లాభం కలుగుతూ ఉంటుంది. అంటే తృతీయాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆరో స్థానాధిపతి కూడా గురువు అవడం, దశమ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా ప్రాంతీయంగా సాంప్రదాయపరమైన వృత్తులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, లా, మెడికల్, ఫైనాన్స్, బ్యాంకింగు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ వృత్తులు కాకుండా సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సడన్గా వృత్తిలో మార్పు, గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ నిర్ణయం అన్నది మీరు చాలా కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. పంచమ స్థానంలో రాహు చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఒకేసారి సడన్గా మీకు మంచి అవకాశం ఇచ్చినట్టు అవతల వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి తర్వాత వాళ్ళు మీకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగం మారే ముందు అవతల వారి స్థితి, వాళ్ళు ఎంతవరకు మనల్ని భరించగలరు, వారు ఎంతవరకు స్టాండ్ బై అవ్వగలరు, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే వృత్తిలో మారడం మంచిది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మారడం వల్ల అది ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇంకా ఆరో స్థానంలో శని భగవానుడు కొంతకాలంగా ఉన్నప్పటికి కూడా ఆరో స్థానం మీద ఉన్నటువంటి శని పైన గురువు దశమ స్థానంలో గురువు వీక్షించడం వల్ల కంప్లీట్గా వృత్తిపరమైనటువంటి గౌరవం పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా కాంపిటీషన్, ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా సరే మీరు వృత్తిలో మారడం జరుగుతుంది. సహజంగా ఈ సహజ రాశి చక్రంలో భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ శని గురుల మధ్య వచ్చినటువంటి ఈ కోణ దృష్టి వృత్తిపరంగా మీ జీవితంలో కంప్లీట్గా అభివృద్ధి రావడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు, అంటే కాదు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది
ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు. సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి. ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవటం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి, మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.